మీకు తొర్రూరుకు సంబంధించి తొర్రూరులో బీఆర్ఎస్ చాలా అబ్సల్యూట్ మెజారిటీ సాధించిందని చెప్పాలి. మొత్తం 15 స్థానాల్లో 10 సీట్లు గెలుచుకుంది, 10 వార్డులు గెలుచుకుంది బీఆర్ఎస్. అయినా కూడా వాళ్ళలో ఒక అనుమానం, అయినా కూడా వాళ్ళలో ఒక భయం. ఏమో అధికార పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, తమ పార్టీలో కొంతమందిని చీల్చుకోదని గ్యారంటీ ఏంటి? దాంట్లో ఒక 5గురిని చీల్చుకొని పోతే 15లో 10లో ఐదుగురు పోతే అటువైపు 10 అయిపోతారు. కనీసం ముగ్గురిని చీల్చుకున్నా చాలు. కాబట్టి ఇక్కడే గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొంత ప్రలోభాలకు అవకాశం ఉంటుంది, అధికారాల పార్టీలో ఉన్న వాళ్ళకి కొంత ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది. లేదంటే మీ వార్డుకి లేదా మీ కౌన్సిల్కి సంబంధించి మీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం, మీకు కావాల్సిన మీ వీధికి మీ వార్డుకి ఇంత నిధులు కేటాయిస్తామని కూడా అధికార పార్టీ చెప్పే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది. కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఏ క్షణమైనా ఎవరైనా గోడ దూకే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడే గేమ్ స్టార్ట్ అయింది. ఒకసారి పీసీఆర్ మన దగ్గర కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. అప్పుడే 10 స్థానాలు గెలిచినా కూడా, అంటే 2/3 మెజారిటీ వచ్చినా కూడా అక్కడున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకర్ రావు వాళ్ళందరినీ తీసుకొని యాదగిరి గుట్టకు తీసుకొచ్చి దేవుడి ముందు ప్రమాణం చేయించి, అయినా కూడా నమ్మకం లేదు. అక్కడి నుంచి వెంటనే వాళ్ళందరినీ ఒక బస్సులో తీసుకొని ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఎలక్షన్ నాటికి 16వ తారీఖున అటు మేయర్ కావచ్చు, ఇటు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. కాబట్టి సరిగ్గా అంటే ఎట్లాంటి బేరసారాలు జరగడానికి అవకాశం లేకుండా అందరి ఫోన్లు కూడా తీసుకొని ఆ నాయకుడు తమ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకంటే ఫోన్లు దగ్గరుంటే బయట నుంచి కాల్స్ వస్తాయి, బేరసారాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోన్లన్నీ తన దగ్గరే పెట్టుకొని సరిగ్గా 16వ తారీఖు వరకు వాళ్ళందరినీ గోవా కావచ్చు, మరో ప్రాంతానికి కావచ్చు, చాలా లగ్జరీ బస్సులు, లగ్జరీ హోటళ్ళు, చాలా లగ్జరియస్గా వాళ్ళని ఒక 3 రోజులు కాపాడుకొని నేరుగా ఎక్కడైతే ప్రమాణ స్వీకారాలు జరుగుతాయో, నేరుగా ఎక్కడైతే ఎన్నిక జరుగుతుందో అక్కడికి తీసుకొచ్చి డైరెక్ట్గా వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా మేయర్ ఎన్నిక లేదా కౌన్సిల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగే వరకు అలాగే కాపాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడే గేమ్ స్టార్ట్ అవుతుంది. నేను మీకు చెప్పింది ఒక్క తొర్రూరు విషయం మాత్రమే చెప్తున్నాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, దాదాపు 38 స్థానాల్లో హంగు పరిస్థితి ఉందని. 30 చాలా చోట్ల చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కొక్క చోట 1-2 సీట్ల తేడాతోనే ఉన్నాయి బీఆర్ఎస్కు కాంగ్రెస్కి. కొన్ని చోట్ల బీఆర్ఎస్కి బీజేపీ మధ్య, కొన్ని చోట్ల తక్కువ స్థానాల్లో కాంగ్రెస్కు బీజేపీకి మధ్య. ఇలాంటి స్థానాల్లో ఖచ్చితంగా హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా బేరసారా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడుకోవటం అనేది ఆయా పార్టీలకు ఒక కత్తి మీద సామానే చెప్పాలి. బట్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మౌళి గారు చెప్పినట్టుగా అది పార్టీలకి కత్తి మీద సామ లాంటి పనే. బట్ అట్ ద సేమ్ టైం ఇటు ప్రతిపక్షాలుగా మాట్లాడుకుంటున్న పార్టీలకు సంబంధించి కూడా అది నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో ఏం జరుగుతుందని మాత్రం ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం కొన్ని ముఖ్యంగా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన స్థానాల్లో కూడా ఇలాంటి భయము, ఇలాంటి ఆందోళన ఉంది అని చెప్పడం కోసం ఇంతకుముందు మీకు తొర్రూరు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. కానీ ఒక్కసారి చూడండి, హంగ వచ్చిన చోట ఎలాంటి పరిస్థితి అంటే, మనం ఇప్పుడు చూసినప్పుడు లైక్ నర్సాపూర్ చూద్దాం. కాంగ్రెస్కి 6 వస్తే బీఆర్ఎస్కి 5, బీజేపీకి 4. వెరీ క్లోజ్, వెరీ టైట్గా ఉంది. అక్కడ నర్సాపురంలో మొత్తం 15 స్థానాలు ఉంటే కాంగ్రెస్కు 6, బీఆర్ఎస్కి 5. ఎవరికి మెజారిటీ లేదు, ఎవరికి లేదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బేరసారాలు జరుగుతాయి. ఒక గ్రూపు నుంచి ఇంకో గ్రూపు కౌన్సిలర్ని లేదా అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటిది ఇంత క్లోజ్గా ఉన్నది ఒక్కటి కాదు, మీకు చాలా ఉన్నాయి. కామారెడ్డి చూడండి ఒకసారి, కాంగ్రెస్ 19 గెలిస్తే బీజేపీ 18. జస్ట్ వన్ డిఫరెన్స్. ఓకే, తర్వాత ఇక్కడ మహిబాబాద్ చూడండి, కాంగ్రెస్ 13 గెలిస్తే బీఆర్ఎస్ 11 గెలిచింది. ఒక్క నంబర్తో అధికారం తారుమారైపోతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. కే సముద్రం అయితే కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8. ఓకే, బెల్లంపల్లిలో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14. అలంపూర్లో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 5. దేవరకద్రలో కాంగ్రెస్ 6,
బీఆర్ఎస్ 4. జస్ట్ ఒక్క నంబర్ ఇటు మారితే వీళ్ళ వైపు అధికారం వచ్చేస్తుంది. ఓకే, నారాయణపేటలో ఇక్కడ పరిగి చూద్దాం. పరిగిలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8. అమరచింత వెరీ ఇంట్రెస్టింగ్. మొత్తం 10 స్థానాలు అమరచింతలో ఉంటే కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 3. మిగిలిందల్లా ఒకే ఒక ఇండిపెండెంట్ గెలిచాడు. ఈ ఇండిపెండెంట్ ఎవరి వైపు వెళ్తే వాళ్ళకి అధికారం. ఈరోజు అసలు ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ జరిగింది. జనగామలో ఒక వార్డు సభ్యుడిని ఇద్దరికి ఈక్వల్